రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసు అంతా ఉత్తిదేనన్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ను అరెస్ట్ చేయించడానికి పోలీసులు పంపించినందుకే ప్రధాని మోదీ తమపై కక్ష కట్టారని చెప్పారు. కవితను అక్రమంగా అరెస్ట్ చేయించి జైలుకు పంపారని అన్నారు. మోదీ ఒక దుర్మార్గుడని 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీఆర్ఎస్ను పడగొట్టాలని చూశాడన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని చూసిన వాళ్లను అప్పుడు పట్టుకున్నామని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోదీ కూల్చకుండా ఉంచుతాడా అని మరో కొత్త చర్చకు తెరతీశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వారు బాధపడుతున్నారని ఓ కీలక సీనియర్ నేత ఇదే విషయంపై తనను సంప్రదించినట్లు చెప్పారు కేసీఆర్. అధికారంలో ఉందని కాంగ్రెస్ లోకి వెళ్తే అక్కడంతా బీజేపీ కథ నడుస్తుందని ఆ నాయకుడు తనతో వాపోయాడన్నారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా అని అడిగితే వద్దని వారించినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని అనుకోవటం లేదని, ఒకవేళ రేవంత్ వెళ్లినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లరని కేసీఆర్ చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. చెప్పండి ప్రశాంత్. ఎస్ తేజస్వి, ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఏదైతే ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఈరోజు బీఆర్ఎస్ భవన్లో. ప్రధానంగా ఇక ఏదైతే 17 మంది అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి వారందరికీ కూడా బీఫామ్లు అందజేశారు. దాంతోపాటు 95 లక్షల రూపాయల చెక్కును కూడా అందించారు. ప్రధానంగా కొన్ని కార్యకర్తల్ని, అదేవిధంగా అక్కడ ఉన్న నాయకులను ఉద్దేశించి ప్రధానంగా కొన్ని అంశాలను తెర మీదకి తీసుకొచ్చారు కేసీఆర్. కొన్ని ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించినట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తే, దాంతోపాటు కవిత అరెస్టు, తెలంగాణ వ్యాప్తంగా కవిత అరెస్టు మాత్రం ఒక పెను సంచలనంగా మారింది. ఇదే నేపథ్యంలో పార్టీకి సంబంధించిన అధినేత అయిన కేసీఆర్ కూడా మౌనం వహించుకుంటూ వచ్చారు. ఆ మౌనాన్ని వీడి ఈరోజు లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రధానంగా కొన్ని మాటలు మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. లిక్కర్ స్కామ్ అంతా ఉత్తిదే, ఇక మోదీ కక్ష కట్టి ఈ లిక్కర్ స్కామ్లో కవితను ఇరికిచ్చారనేది కూడా ప్రధానంగా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. కేసీఆర్ అంటే మోదీ గతంలో మనం ఏదైతే చూసాం, బిఎల్ సంతోష్కి సంబంధించి ఆయన బీజేపీకి కొంత బీజేపీ పార్టీ ఫాలోవర్గా ఉండేవారు, ఆయన బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా ఉండేవారు అనేది కూడా ప్రధానంగా చాలామంది చెప్పిన సందర్భం కనబడ్డది. ఆయనని ఏదైతే తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన అంశానికి సంబంధించి ఆయన ప్రధాన పాత్ర, కీలక పాత్ర పోషించిందనేది అప్పుడు ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. అందులో భాగంగానే ఆయనను కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత ప్రధానంగా ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి వెళ్ళి మళ్ళీ పెరోల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీలో ఆయన మకాం మారిస్తే ఢిల్లీకి కూడా తెలంగాణ పోలీసులను పంపించింది. కాబట్టి ఇదంతా అంశాన్ని కూడా మోదీ కక్ష కట్టారు, అది మనసులో పెట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, ఇప్పుడున్న బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీ పైన ఆయన ఎప్పటి నుండో మోదీ కక్ష కట్టారు. కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ని తెర మీదకి తీసుకొచ్చారు తప్ప ఇంకా వేరే అంశమే లేదు. 100 కోట్ల రూపాయలు కాదు, కనీసం 100 రూపాయలను కూడా కవిత డబ్బులు అనేది చూపించలేకపోయింది అనేది, ఈడీ చూపించలేకపోయింది అనేది ప్రధానంగా ఆయన చేసిన విమర్శ అండ్ ఆరోపణగా మనం చెప్పొచ్చు. రెండో అంశానికి సంబంధించి ప్రధానంగా గతంలో మోదీ ప్రభుత్వం 102 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసింది. ఇక ఇప్పుడు 64 మంది ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం వారికో లెక్క కాదు అంటూ కూడా ఒక కీలక అంశాలను కూడా కార్యకర్తలకు వివరించినట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మొన్న అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు ఒక నాయకుడు 20 మంది ఎమ్మెల్యేలతో కలిసి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతాము, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి అనేది కూడా ఆయన చెప్పినప్పటికీ కూడా దాన్ని సున్నితంగా తిరస్కరించినట్టు కూడా కేసీఆర్ ఇటు కార్యకర్తలను ఉద్దేశించి చెప్పారు. దాంతోపాటు ప్రధానంగా కొన్ని అంశాలను మాత్రం తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతోంది. దాంతో ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికీ 4 నెలల అధికారానికి సంబంధించి ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను
ఇక ఆ వ్యతిరేకత ప్రజలకు అంటే రైతుల ఎజెండా ప్రధానంగా రైతులలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. వారు సాగునీరు ఇవ్వడంలో అదేవిధంగా తాగునీరు ఇవ్వడంలో ప్రధానంగా విఫలమయ్యారు అనేది కూడా ఏదైతే కార్యకర్తలకు వివరించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఒకవైపు కార్యకర్తలను ఏదైతే ఉత్తేజపరుస్తూనే వారందరికీ చేసుకుంటూనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలంగాణ పార్టీలో ఉన్న ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది, అదేవిధంగా దేశంలో ఉన్న నరేంద్ర మోదీ పరిపాలన, అదేవిధంగా నరేంద్ర మోదీకి సంబంధించి తెలంగాణ మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది, ఈ అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా కార్యకర్తలకు, మాజీ ఎంపీలకు, ఎమ్మెల్సీలకు వారందరికీ కూడా చెప్పే ప్రయత్నం అంటే వివరించే ప్రయత్నం చేశారు ఈరోజు తెలంగాణ భవన్లో. మనకు తెలుస్తున్న ప్రాథమిక సమాచారం లోపల ఇన్సైడ్ వార్తలుగా మనకు తెలుస్తూ ఉంది. వారంతా కూడా కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ప్రధానంగా ఒక ఎజెండా, రైతుల ఎజెండా, అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్న ఏదైతే రైతులను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇబ్బందులు పెడుతుందనే అంశానికి సంబంధించి ప్రధానంగా రైతుల మధ్యలోకి వెళ్ళాలి, ప్రజల మధ్యలోకి వెళ్ళి అన్ని అంశాలను కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలనేది కూడా నాయకులకు ఒక దిశానిర్దేశం చేసినారు. దానికి సంబంధించిన అంశాలను కూడా మనం చూస్తున్నాము. ప్రధానంగా ఇక ఏదైతే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని అనుకోవడం లేదు అనేది కూడా ఒక ప్రధాన వార్త అంటే ప్రధానంగా వివరించే ప్రయత్నం చేశారు. ఏదైతే బీజేపీకి సంబంధించి చాలామంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చాలామందిని నాయకులను తీసుకెళ్ళి బీజేపీ పార్టీలో జాయిన్ కాబోతున్నారు అనేది దాన్ని పూర్తిగా వ్యతిరేకించారు కేసీఆర్. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడనేది కూడా ఇది నేను నమ్మట్లేదు, అనుకోవడం లేదనేది కూడా కేసీఆర్ చెప్పారు. ఒకవేళ రేవంత్ రెడ్డి వెళ్ళినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్ళరు అనేది కూడా కేసీఆర్ చెప్పారు. ప్రధానంగా వారంతా కూడా కాంగ్రెస్లోనే ఉంటారు, రేవంత్ రెడ్డితోటి వెళ్ళరనేది కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దాంతోపాటు ఉద్యమకాలం నాటి కేసీఆర్ను చూస్తారు. ఇదొక ఊతాన్ని ఇచ్చే అంటే వారందరికీ కూడా బూస్టప్ ఇచ్చేదే అని చెప్పొచ్చు కార్యకర్తలకు. ప్రధానంగా ఉద్యమకాలం నాటి కేసీఆర్ను మరొక మారు చూస్తారు. ప్రధానంగా వచ్చే 5 ఏళ్ళు కూడా పూర్తిగా మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ అధికారంలోకి వచ్చినాక ప్రధానంగా మనం చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి దేశం నివ్వరపోవాలి, ఖచ్చితంగా వాటన్నిటిని కూడా అమలు చేసుకుందాం అనేది కూడా ఒక భరోసానిచ్చే మాటలు కూడా కార్యకర్తలకు, నాయకులకు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇక దాంతోపాటు రానున్న రోజులన్నీ కూడా మరో 5 ఏళ్లలో మనమే వస్తాము. అదేవిధంగా రైతు సమస్యలపైన కూడా స్పందించాలి. ప్రధానంగా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, దానికి సంబంధించి ప్రజల మధ్యలోకి వెళ్ళాలి, రైతుల ఎజెండానే ముందు పెట్టుకోవాలి. రైతులకు సంబంధించిన ఆ అంశాలన్నిటికీ సంబంధించి ప్రధానంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి, వారికి అండగా ఉండాలనేది కూడా నాయకులకు దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు ఇక ఏదైతే మనము ఇప్పటికే మనం ఇటు పొలం బాట, అదేవిధంగా నల్గొండ సభ, తర్వాత కరీంనగర్ సభ, దాంతోపాటు వివిధ సభలలో కేసీఆర్ను చూసాం. ఇప్పుడు ప్రధానంగా ఇక బస్సు యాత్రలు చేయబోతున్నారు. దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. ఇక 22న రూట్ మ్యాప్ ఉండబోతుంది. వరంగల్ అదేవిధంగా కొన్ని జిల్లాలను కలుపుకుంటూ ప్రధానంగా ఈ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు ఉండబోతున్నాయి అనేది కూడా కేసీఆర్ నాయకులకు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ని తయారు చేయండి, మీరు ఎక్కడి నుండి సభలు పెట్టాలనేది కూడా మీరు ఒక రూట్ మ్యాప్ని తయారు చేస్తే దాన్ని బట్టి నేను ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి వెళ్తాననేది కూడా నాయకులకు చెప్పిన సందర్భం కనబడుతుంది. ప్రధానంగా ఈ 3 అంశాలకు సంబంధించి, ఒకటి లిక్కర్ స్కాము, రెండవది ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలన చేస్తుంది, దాని తర్వాత రానున్న రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, దాంతోపాటు నరేంద్ర మోదీ అప్పుడు ప్రభుత్వాన్ని ఎట్లా ఇరుకున పెట్టారు, ఇప్పుడు కూడా నరేంద్ర మోదీ బీఆర్ఎస్ అంటే ఎందుకు కోపం అనేది ప్రధానంగా వివరించే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ప్రధానంగా రైతుల ఎజెండాను పార్లమెంట్ ఎన్నికలలోకి తీసుకెళ్ళాలి. ఆ రైతుల ఎజెండాతో పాటు ఇక ఏదైతే విద్యుత్కు సంబంధించి, విద్యుత్కు మనం గతంలో 24 గంటల కరెంట్ ఇచ్చాం, కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం వీరు ఆ 24 గంటల కరెంటును తుంగలో దొక్కిన పరిస్థితి కనబడుతుంది అనేది కూడా చెప్పారు. ఈ అంశాలను ఎజెండాను తీసుకెళ్ళాలి ప్రజల మధ్యలోకి అనేది కూడా చెప్పారు. దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికలలో ఇప్పటికే కొన్ని సర్వేలు మనకు అనుకూలంగా చెప్పాయి. 8 మంది బీఆర్ఎస్ నాయకులు పార్లమెంట్లో గెలుస్తారు, పార్లమెంట్ అభ్యర్థులుగా గెలుస్తారు అనేది కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఇంకో 3 స్థానాలలో మనకు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి దానికి ఎక్కువగా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఖచ్చితంగా గెలిచే విధంగా మీరు పోరాడాలనేది కూడా కేసీఆర్ చెప్పారు. దానికి సంబంధించి
ఒక దిశానిర్దేశం కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఎన్నడూ మాట్లాడని లిక్కర్ స్కామ్కి సంబంధించి కేసీఆర్ ఈరోజు మాట్లాడడం వెనకాల ఏంటి ఆ వ్యూహం అనేది కూడా ఇక రాజకీయ విశ్లేషకులు ఇక దానికి సంబంధించిన చర్చకు మాత్రం తావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈరోజు బీఫామ్లు ఇవ్వడం, తర్వాత 95 లక్షల చెక్ ఇవ్వడం, దాంతోపాటు కార్యకర్తలకు ఒక బూస్టప్నిచ్చే దిశానిర్దేశం చేసే కొన్ని మాటలు వారికి చెప్పడం మాత్రం కేసీఆర్ చేసిన ఈ రోజంతా లైవ్ అప్డేట్గా మనం చెప్పొచ్చు.